అయిపోయిందేందో అయిపోయింది, ఇక అవ్వాల్సిందేంటో చూద్దాం. టీమిండియా ఇప్పుడు ఈ ఫిలాసఫీనే గుర్తు చేసుకుంటోంది. గతేడాది T20 వరల్డ్ కప్ కొట్టి కాలర్ ఎగరేసిన భారత జట్టు ఆ తర్వాత వరుసగా ఫెయిల్యూర్స్ ఎదుర్కొంది. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. సరే, అదేదో అలా జరిగిపోయింది, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చితక్కొట్టేస్తారనుకున్నారు. కానీ అక్కడ మళ్ళీ అదే వైఫల్యం. పెర్త్ టెస్ట్లో మాత్రమే గెలిచింది భారత్. ఆ ట్రోఫీని ఆసీస్కి అప్పగించి వచ్చేసింది. ఈలోగా 2024 గడిచిపోయింది, 2025 వచ్చేసింది. ఈ ఏడాది ఈ మొదటి నెలలోనే ఇండియాకి అతిపెద్ద బాధ్యత వచ్చి పడింది. ఇంగ్లాండ్తో T20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. మొత్తం 5 మ్యాచ్ల ఈ సిరీస్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది ఇండియన్ టీం. గౌతమ్ గంభీర్ కూడా జట్టుకి మరింత సాన పెడుతున్నాడు. మొన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయాక గంభీర్ పైన ఒత్తిడి పెరిగింది. ఈ ట్రోఫీ తర్వాతే BCCI ఏకంగా ఆటగాళ్లకు రూల్స్ మార్చేందుకు సిద్ధమైంది. ఫ్యామిలీ టైం ఎక్కువైపోయిందని, ఈ టైంని తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతోంది. ఇలాంటి టఫ్ టైంలో ఈ T20 సిరీస్ జరుగుతుండడం కీలకంగా మారింది. T20ని ముద్దుగా పొట్టి క్రికెట్ అని పిలుచుకుంటారు. పేరుకు పొట్టిదే అయినా మహా గట్టిది ఇది. క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసే ఫార్మాట్ ఇది. T20 అంటే ఎందుకంత ఇంట్రెస్ట్ అంటే రిజల్ట్ చాలా తొందరగా తేలిపోతుంది. పైగా ఓవర్లు తక్కువగా ఉండడం వల్ల అంతా చాలా అగ్రెసివ్గా ఆడతారు. ఎక్కువ టార్గెట్ ఇచ్చేందుకు ట్రై చేస్తారు. ఈ ప్రాసెస్లో బౌండరీల కోసం చూస్తారు. ఈ బౌండరీలతో గ్యాలరీలోని ఆడియన్స్కి పూనకాలు తెప్పిస్తాయి. అరుపులు కేకలతో స్టేడియం అంతా దద్దరిల్లిపోతుంది. ఇదంతా ఓ మజా. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్తో జరగనున్న సిరీస్తో భారత్ ఈ రేంజ్లో ఆ మజాని అందించగలదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మంచి ఫామ్లో ఉన్నాడు. మొన్న గవాస్కర్ ట్రోఫీలో ఇండియా ఓడిపోయినప్పటికీ బుమ్రా మాత్రం కాస్త పరువు దక్కించాడు. అదే ఊపిని T20లో చూపిస్తాడని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ ఉన్నట్టుండి గాయాల బారిన పడి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఇది ఇండియన్ టీంకి అతిపెద్ద లోటు. కాకపోతే మహమ్మద్ షమి ఉండడం కాస్తంత ఊరటనిస్తోంది. కానీ ఒత్తిడంతా షమి పైనే పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇంగ్లాండ్ టీం చాలా బలంగా ఉంది. ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ లాంటి ప్లేయర్స్ టీంలో ఉన్నారు. ఇక ఇండియా విషయానికి వస్తే రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు T20లో అదరగొడుతున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్ నుంచి తప్పుకున్నప్పటికీ టీమిండియా కూడా గట్టిగానే ఉంది. అందుకే ఈడెన్ గార్డెన్స్లో ఇంగ్లాండ్ భారత్ మధ్య పోటాపోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఇదంతా ఓకే, కానీ ఈ T20 లిట్మస్ టెస్ట్ తర్వాత ఇండియాకి మరో పరీక్ష సిద్ధంగా ఉంది. అదే ఛాంపియన్స్ ట్రోఫీ. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఈ ట్రోఫీ మ్యాచ్లు మొదలవుతాయి. పాకిస్తాన్, UAEలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. అయితే 2024లో టీమిండియా పర్ఫార్మెన్స్ ఆధారంగా కొన్ని అనాలిసిస్ అప్పుడే మొదలయ్యాయి. బహుశా ఈ ట్రోఫీని ఇండియా గెలుచుకోవడం కాస్త కష్టంగా ఉంటుండొచ్చని అంటున్నారు అనలిస్టులు. ఈ ట్రోఫీ కోసం మొత్తం 15 మంది ప్లేయర్స్ లిస్ట్ని రిలీజ్ చేసింది BCCI. రోహిత్ శర్మ ఈ టీంకి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకొని ఉన్నాడు. అయితే ఈ లిస్ట్ని విడుదల చేసినప్పటి నుంచి ఓ డిబేట్ జరుగుతోంది. కీలకమైన ఆటగాళ్లందరినీ పక్కన పెట్టేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీళ్ళలో ముఖ్యంగా వినిపిస్తున్న పేర్లు మహమ్మద్ సిరాజ్, కరుణ నాయర్, సంజయ్ శాంసన్. తన బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేసే సిరాజ్ చాలా కన్సిస్టెంట్గా ఆడతాడన్న పేరు తెచ్చుకున్నాడు. సంజు శాంసన్ కూడా అగ్రెసివ్ బ్యాటింగ్తో చెలరేగిపోతాడు. వికెట్ కీపర్ గాను శాంసన్కి మంచి పేరుంది. ఈ ముగ్గురిని సెలెక్ట్ చేసుకోకపోవడం ఇండియాకి పెద్ద మైనస్ అంటూ ఓ డిబేట్ జరుగుతోంది. దీనికి తోడు గాయాలతో కీలక ప్లేయర్స్ ఇబ్బంది పడుతున్నారు. షమి, పాండ్యా, కుల్దీప్, బుమ్రా ఈ నలుగురు ప్రస్తుతానికి గాయాల నుంచి రికవరీ అవుతున్నారు. వీళ్ళు పూర్తిగా ఫిట్ అని చెప్పలేని పరిస్థితి. కుల్దీప్ యాదవ్ సర్జరీ చేయించుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఒకవేళ ICC ట్రోఫీ ఆడే సమయంలో ఏమైనా ఇబ్బంది వచ్చి తప్పుకోవాల్సి వస్తే బ్యాకప్ ప్లేయర్గా హర్షిత్ రాణాని ఎంపిక చేసుకున్నారు. అంటే ఫిట్నెస్ విషయంలో భారత్ పూర్తిగా కాన్ఫిడెంట్గా లేదన్నది అర్థమవుతోంది. ప్రస్తుతానికి ఇంగ్లాండ్తో జరిగే T20 సిరీస్ పైనే ఫోకస్ ఉన్నప్పటికీ రాబోయే ICC ఛాంపియన్స్ ట్రోఫీకి ఇదో వామప్ లాంటిదే. ఇంత కీలకమైన సిరీస్లో ఇండియా గెలిస్తే ఆ జోరు ఛాంపియన్స్ ట్రోఫీ వరకు కొనసాగుతుంది. ఒకవేళ ఓడిపోతే న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ఓటమితో మొదలైన నెర్వస్ ఫీలింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఇండియా ఖచ్చితంగా T20 సిరీస్ని గెలవడంతో పాటు ICC ట్రోఫీ విషయంలోనూ చాలా కసిగా ఆడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మొత్తం 6 ICC ఛాంపియన్స్ ట్రోఫీలు సొంతం చేసుకుంది భారత్. చివరిసారి 2013లో ఈ ట్రోఫీ గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి ఈ ట్రోఫీని ముద్దాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.